నమస్తే, నేను మీ వసంత్. ఈరోజు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు దేశం మీద, అలాగే 2 తెలుగు రాష్ట్రాల మీద, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ బీమ్ స్టిక్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ బీమ్ స్టిక్ అంటే ఏంటి? బీమ్ స్టిక్ సంబంధింంచి ఇందులో ఏ ఏ కంట్రీలు ఉన్నాయి, అది ఎప్పుడు స్టార్ట్ అయిందో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బీమ్ స్టిక్ అనేది ఫౌండేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే 1997లో స్టార్ట్ అయింది. ఇది ఒక 7 కంట్రీల సమూహం. అంటే ఈ బీమ్ స్టిక్‌లో దాదాపుగా 7 దేశాలుంటాయి. 7 దేశాల్లోనూ కూడాను ప్రధానమైన దేశం భారతదేశం. భారతదేశంతో స్నేహపూర్వకంగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క బీమ్ స్టిక్‌ని ఏర్పాటు చేశారు. బీమ్ స్టిక్‌లో భారతదేశం, ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, అలాగే శ్రీలంక. ఈ 6 దేశాలకి భారతదేశం ఆసరాగా ఉండాలి, అండగా నిలవాలి. సో ఇది ఈ బీమ్ స్టిక్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ రీజన్‌లో ఏవైతే కంట్రీలు ఉన్నాయో ఇవన్నీ కూడాను ఈ బీమ్ స్టిక్‌లోకి వస్తాయి. ఒకసారి బీమ్ స్టిక్ అంటే ఏంటో చూద్దాం. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. వీటికి సంబంధించి బీమ్ స్టిక్స్‌లో ఏదైతే బే ఆఫ్ బెంగాల్ రీజన్‌లో ఉన్నాయో ఇవన్నీ ఎకనామిక్ పరంగా, డెవలప్‌మెంట్ పరంగా వీటన్నిటికి ప్రతి విషయంలోనూ ఒకదానితో ఒకటి సత్సంబంధాలు కలిగి ఉండాలి. డెవలప్‌మెంట్‌కి ఒక కంట్రీ కోసం మిగతా 6 కంట్రీలు పనిచేయాలనేదే ముఖ్యమైన ఉద్దేశం. ఇది బే ఆఫ్ బెంగాల్ రీజన్‌లో ఉండే కంట్రీలు ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ 7 కంట్రీలు అనమాట. సో ఇక్కడ బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నేపాల్, భూటాన్, థాయిలాండ్, మయన్మార్. ఈ 7 కంట్రీలు బే ఆఫ్ బెంగాల్ రీజన్‌లో ఉంటాయి. వీటన్నిటికీ కూడాను ఒకదానితో ఒకటి సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇది 1997లో స్టార్ట్ అయింది ఈ బీమ్ స్టిక్ అనేది. సో దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే ఈ బీమ్ స్టిక్ సమ్మిట్ అనేది థాయిలాండ్లో 6వసారి 6th సమ్మిట్ అనేది ఏర్పాటు చేశారు థాయిలాండ్లో. సో థాయిలాండ్లో ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏ విధంగా 2047 విజన్ డాక్యుమెంట్ అనేది ఒకటి రిలీజ్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి విజన్ డాక్యుమెంట్ 2030 విజన్ డాక్యుమెంట్ అనేది ఈ యొక్క బీమ్ స్టిక్ సమ్మిట్లో ఒకటి అడ్రస్ చేశారనమాట. ముఖ్యంగా ఈ డాక్యుమెంట్లో కొన్ని కీ పాయింట్స్ మనం చూస్తే ప్రధానమంత్రి బీమ్ స్టిక్ సంబంధించి 2030 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో హ్యూమన్ రిసోర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ, స్కాలర్షిప్స్, అలాగే కెపాసిటీ ఆఫ్ బిల్డింగ్స్, వీటన్నిటికి సంబంధించి వీటితో పాటు క్యాన్సర్ కేర్ కెపాసిటీ బిల్డింగ్, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్, వీటన్నిటికి సంబంధించి విజన్ 2030 డాక్యుమెంట్లో ఒక 21 పాయింట్స్ ఉన్నాయి. ఏ విధంగా అయితే ఈ యొక్క ట్రంప్ తారీఫ్లు కానీ, అలాగే చైనా యొక్క ఫైటర్ జెట్స్ కానీ, 6th జనరేషన్ జెట్ కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయో ఈ ఎఫెక్ట్లో భాగంగానే చైనాకు దగ్గర అవుతుంది. ఎందుకంటే చైనాకి సంబంధించి కొంతమేర యుద్ధ విమానాలు కానీ, డిఫెన్స్కి సంబంధించి కానీ కొంచెం మనతో పాటుగా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో చైనాకు ఆ బీమ్ స్టిక్ కంట్రీస్ అన్నీ కూడా చాలా చాలా దగ్గరగా స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ తారీఫ్లు ఏ విధంగా దేశం మీద ఎఫెక్ట్ చూపించాయో అదేవిధంగా ఈ యొక్క చైనాకు సంబంధించి డిఫెన్స్ వ్యవహారం కానీ, ఫైటర్ జెట్లు కానీ, ఇవన్నీ కూడాను మిగతా అన్ని దేశాల మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చైనా, బంగ్లాదేశ్ 2 కూడా చాలా క్లోజ్గా ఉంటున్నాయి. ఇప్పుడు చైనా మధ్యలోకి వచ్చి బంగ్లాదేశ్, అలాగే పాకిస్తాన్ వీళ్ళు కూడా స్నేహపూర్వకంగా ఉండాలి అంటే భారతదేశాన్ని మొత్తం చుట్టుపక్కల ఉన్న బౌండరీస్లో ఉన్న దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలన్నీ కూడాను భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉండకూడదనే కాన్సెప్ట్తో ఒక చైనా మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా బంగ్లాదేశ్, అలాగే పాకిస్తాన్ యొక్క ఇద్దరు ప్రధానమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2012 తర్వాత మళ్ళీ ఇంతవరకు కలిసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ 2025 13 ఏళ్ల తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రులు ఇద్దరు కూడాను కలవబోతున్నారు. దీనికి సహాయంగా చైనా కూడా సాయం చేస్తుంది. చైనాకి సంబంధించి దాదాపుగా $2.1 బిలియన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 2.1 బిలియన్స్ ఇవన్నీ కూడా ఇద్దరికి, అటు పాకిస్తాన్కి ఇటు బంగ్లాదేశ్కి షేర్ చేస్తున్న పరిస్థితి. బికాజ్ వాళ్ళ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ, వాళ్ళకి ఒకరినొకరు సాయం చేసుకోవడం కానీ, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్స్కి వీటన్నిటికీ చైనానే ఇన్వెస్ట్ చేస్తుంది ముఖ్యంగా. ఎందుకంటే చైనా చెప్పిన మాట ఈ బీమ్ స్టిక్లో ఉన్న కంట్రీస్ ఏవైతున్నాయో వాటితో పాటు అటు పాకిస్తాన్ కూడా వినాలి అనేసి చైనా ఒక వ్యూహం రచిస్తోంది. చైనా, బంగ్లాదేశ్ ఎప్పుడు చూసినా వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక రానున్న విజిట్లో వాళ్ళు ఏం మాట్లాడుకోబోతున్నారంటే ఇక్కడ ఎస్పెషల్లీ డిఫెన్స్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, వీటన్నిటికి సంబంధించి
కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోబోతున్నారు. కానీ భారతదేశం మాత్రం బిమ్‌స్టెక్‌లో ఉన్న కంట్రీ అటు చైనాతో, ఇటు పాకిస్తాన్‌తో గూడా సంబంధం పెట్టుకుంటుంది బంగ్లాదేశ్. కానీ భారతదేశం మాత్రం చాలా క్లోజ్‌గా వాచ్ చేస్తుంది తప్ప దాని మీద ఎలాంటి యాక్షన్ గాని, బిమ్‌స్టెక్ సమ్మిట్‌కి సంబంధించి గాని దానిపైన మాట్లాడిన పరిస్థితి కూడా లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో, ఇక్కడ ఇటు పక్క నుంచి మళ్ళీ భారతదేశం కింద నుంచి దాదాపుగా భారతదేశానికి చాలా దగ్గరగా ఉండే శ్రీలంక మళ్ళీ ఇటు పాకిస్తాన్‌తో సంబంధాలు పెట్టుకోవాలని ఇద్దరు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇవన్నీ కంట్రీస్ బిమ్‌స్టెక్స్‌లో ఉన్న కంట్రీస్ పాకిస్తాను, శ్రీలంక, చైనా ఇవన్నీ కూడా స్నేహపూర్వకంగా మెలగాలని చూస్తున్నాయి. కానీ ఇక్కడ భారతదేశాన్ని ఒక కార్నర్ చేయాలని చూస్తున్నాయి. కానీ భారతదేశం మాత్రం ఇమ్మీడియేట్ యాక్షన్ గాని, క్విక్ రియాక్షన్ గాని తీసుకుంటున్న పరిస్థితి లేదు. ఒక పక్క నుంచి పాకిస్తాన్ భారతదేశాన్ని ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది పీఓకే. మరో పక్క నుంచి చైనా కూడా 3800 కిలోమీటర్లు మనం చూసుకున్నట్లయితే ఇదంతా ఆక్యుపై చేసిన పరిస్థితి ఇప్పటికే. చైనా కూడా యాక్సెంట్ చైనా అని చెప్పేసి ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. అంటే అరుణాచల్ ప్రదేశ్‌లో దాదాపుగా 38,000 కిలోమీటర్లు ఆక్యుపై చేసుకుంటూ చైనా వచ్చింది. మరోపక్క పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరోపక్క అంటే దేశానికి అన్ని వైపులా ముప్పు పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ముప్పు అనేది పొంచి ఉంది. అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిన చైనా ఇక్కడ మరీ ముఖ్యంగా చొచ్చుకుని పోయే అవకాశం మిగతా రాష్ట్రాల్లో ఇటు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం ఇవన్నీ కూడాను చాలా చాలా చొచ్చుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా క్లియర్‌గా, చాలా ఫాస్ట్‌గా చొచ్చుకుపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ భారతదేశం క్విక్ రియాక్షన్ ఏదైతే మనం చికెన్స్ నెక్ అని పిలుస్తామో, భారతదేశానికి ఇటుపక్క ఉండే ప్రాంతం ఏదైతే ఉందో అవన్నీ కూడాను. సో, ఆ రాష్ట్రాల్లో చైనా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఒక పక్క నుంచి పీఓకే ఎంత ఆక్యుపై చేసిందో చూస్తున్నాం. ఇదంతా కాశ్మీర్‌లో ఉన్న ఒక కొంత భాగం మనకి తల లాంటి ప్రాంతం అనుకోవచ్చు. మరో పక్క ఆక్సై చైన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడాను చైనా ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే 38,000 కిలోమీటర్లు ఆక్యుపై చేసింది. మరోపక్క ఇటు పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది. సో, మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో, ఈ ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది? ఒక పక్క దేశం మీద ఇటు పక్క నుంచి చైనా ప్రెజర్ చేస్తుంది. మరో పక్క నుంచి పాకిస్తాన్, మరో పక్క నుంచి బిమ్‌స్టెక్ కంట్రీస్‌లో ఉన్న భూటాన్ గాని, నేపాల్ గాని, థాయిలాండ్, మయన్మార్, శ్రీలంక ఇవన్నీ కూడాను భారతదేశాన్ని ప్రెజర్ చేస్తా ఉన్నాయి. కానీ ఈ ప్రెజర్స్ అన్నీ భరించాల్సిన వ్యక్తి ఎవరు? మోడీ. ఈ ప్రెజర్స్ అన్నీ తీసుకుంటున్న వ్యక్తి మోడీ. కానీ ఆంధ్రప్రదేశ్‌కి అనేకమైన ప్రెజర్స్ ఉన్నాయి. ఇంతవరకు రాజధాని కూడా లేదు. సో, రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని మోడీ హెల్ప్ చేస్తాడు, మోడీ ఆదుకుంటాడని చెప్పేసి ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు, మరో పక్క నుంచి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నమ్మి ఈసారి ఎన్డీఏ అలయన్స్‌లో జాయిన్ అయ్యి రాష్ట్రానికి తీసుకురావాల్సిన ప్రత్యేకమైన ఏదైతే నిధులు ఏవైతున్నాయో, ప్యాకేజీలు ఏవైతున్నాయో, ప్రత్యేక హోదా ఏవైతుందో ఇవన్నిటిని తీసుకొస్తాం. ఖచ్చితంగా భారతదేశంలో నంబర్ 1 స్థాయిలో నిలబెడతామని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ప్రజలను నమ్మించి ఎన్డీఏ అలయన్స్‌లో చేరారు. ఎన్డీఏ అలయన్స్‌లో వీళ్ళిద్దరూ పార్టీని చాలా బంపర్ మెజారిటీతో గెలిపించి మోడీ చేతిలో పెట్టారు. మోడీ ఇక్కడ హెల్ప్ చేస్తాడనుకుంటే మోడీకే దేశవ్యాప్తంగా అనేకమైన ప్రెజర్స్ ఉన్నాయి. అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆయన ఇబ్బందులు ఏం తీరుస్తారు? హెల్ప్ ఏం చేస్తారనేది కూడా ఇక్కడ పెద్ద క్వెషన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే ఇక్కడ మోడీ గెలిచిన తర్వాత ఎన్డీఏ అలయన్స్ కూటమి ప్రభుత్వం గెలిస్తే ఖచ్చితంగా మేము కొన్ని చేస్తాం ఆంధ్రప్రదేశ్‌కి అని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు, మోడీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే స్పెషల్ కేటగిరీ ప్రత్యేక హోదా అనేది వస్తుందా రాదా, ఇస్తారా ఇవ్వరా అనేది అదో పెద్ద క్వశ్చన్ మార్కే. కానీ చాలామంది బీజేపీ నాయకులు, చాలామంది లీడర్లు సాక్షాత్తు స్వయంగా చంద్రబాబు నాయుడే స్పెషల్ కేటగిరీ అనేది పెద్దగా ఉపయోగం లేనిది, ప్రత్యేక ప్యాకేజ్ ఉపయోగం ఉంటుంది, దాంతో ఎక్కువ డబ్బులు కేంద్రం నుంచి వస్తాయి, మనం డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ మరొకటి పోలవరం ప్రాజెక్టు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు మొదలైంది, ఎప్పటికి ఎండ్ అవుతుంది, ఎప్పుడు ముగిస్తారు, ఎప్పుడు ప్రారంభిస్తారు పోలవరం ప్రాజెక్టు అనేది కూడా మరొక పెద్ద ప్రశ్న. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. అది లేదు. అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇంతవరకు అసలు ఒక లొకేషన్ అయింది కూడా లేదు. ఎక్కడ వాళ్ళు స్టార్ట్ చేసింది కూడా లేదు. దీంతోపాటు కడప స్టీల్ ప్లాంట్ అలాగే కాకినాడ పెట్రో కాంప్లెక్స్ కూడా ఈ రెండు కూడా మిస్ అవుతున్నాయి. కడప స్టీల్ ప్లాంట్ కొత్తగా పెడతా అంటున్నారు. ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్నే కాపాడలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అటు ప్రైవేట్ పరం ఎప్పుడు చేద్దామా, 1000 కోట్లు 100 కోట్లు ఎప్పుడు దండుకుందామని చూసి ఎన్డీఏ కూడా చూస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మరి కొత్త కడప స్టీల్ ప్లాంట్ ఎప్పుడు పెడతారనేది కూడా మరొక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ దుగ్గిరాజపట్నం పోర్ట్ కూడాను మేము పెడతామని చెప్తున్నారు. ఇక్కడ ఓడరేవులు ఎక్కడెక్కడ ఓడరేవులు ఉన్నాయి. ఉన్న ఓడరేవులని డెవలప్మెంట్ లేదు.
ఉన్న వాటికి అభివృద్ధి లేదు, ఉన్న వాటిని ప్రమోట్ చేసేది లేదు. కానీ కొత్తవి మాత్రం తీసుకొస్తానని హామీలు ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత ఉందనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు 24,900 కోట్లుగా ఉంటే, ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ 2019 అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి 2,64,451 కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది. దాని తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ 2023 అంటే మరొక 4 ఏళ్లలో 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అప్పటికి, అంటే 23 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అలాగే 24ది స్టార్ట్ అయ్యేపాటికే 4,42,442 కోట్లు అప్పు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు 2.5 లక్షల కోట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి మరొక 4.5 లక్షల కోట్లు చేశారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 2019 నుంచి 2024 వరకు ఒకసారి చూసినట్లయితే 3.75 లక్షల కోట్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పు 9.74 లక్షల కోట్లకు చేరింది. అంటే ఇది నేను చెప్పేదో లేదంటే ఇంకో పత్రికో చెప్పేది కాదు. అటు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ, బీజేపీ కానీ, వైసీపీ కానీ చెప్పే లెక్క కాదు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పే లెక్క. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పు 9.74 లక్షల కోట్లు. సో ఇది పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టిన పరిస్థితి. సో ఇకపోతే అమరావతిని సింగపూర్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని, అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు నిర్మలా సీతారామన్ 15,000 కోట్లు. అంటే ఇది అప్పు మాత్రమే. అంటే కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేసుకోండి, డెవలప్మెంట్ చేసుకోండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక పెద్ద మహానగరం నిర్మించుకోండి అని చెప్పేసి ఉచితంగా ఫ్రీబీ ఇచ్చింది కాదు. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఈ 15,000 కోట్లు అప్పు మాత్రమే, మళ్ళీ తిరిగి వడ్డీతో సహా కట్టాల్సిందే. సో కాకపోతే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఒక హామీ అయితే ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి హామీ ఇచ్చారు. సో దానికోసం 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో ఇచ్చారనమాట. సో 15,000 కోట్లు అమరావతి రాజధాని కట్టుకుండా ఇస్తే, కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 26,000 కోట్లు రోడ్లు వేయడానికి బీహార్కి అప్పచెప్పింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది 15,000 కోట్లు మాత్రమే, కానీ ఇక్కడ బీహార్కి రోడ్లు వేయమని 26,000 కోట్లు ఇచ్చారు. అంటే చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అనేక రూపంలో పన్నులు వసూలు చేస్తున్నారు. డబ్బులు వస్తూ ఉన్నాయి కేంద్రానికి. అది ఏదైనా సరే, గ్యాస్ నుంచి, ఇంటి సరుకుల దగ్గర నుంచి, మనం వాడే బైకుల దగ్గర నుంచి, రోడ్ ట్యాక్స్లు కానీ, పెట్రోల్, డీజిల్, వీటన్నిటి మీద ట్యాక్సుల మీద ట్యాక్సులు, వంట గ్యాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడాను జిఎస్టీ పెరుగుతూనే వస్తుంది, జిఎస్టీ వేస్తూనే ఉన్నారు. సో దీనితో పాటుగా అంటే కొన్ని దేశాలతో భారతదేశం విడిపోతున్నప్పటికీ, కొన్ని దేశాలతో భారతదేశం టైఅప్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉండాల్సింది కొంత విడిపోతున్నప్పటికీ అలాంటి ఎఫెక్ట్లు కూడా ఎక్కువ దేశం మీద పడుతున్నాయి. ఆ దేశం మీద పడే ఎఫెక్ట్ మోడీ మీద పడుతున్నాయి. సో దాంతోపాటుగా మోడీ ఏదో హెల్ప్ చేస్తాడు అనుకుంటే అది రాష్ట్రాల మీద కూడా పడుతున్నాయి. అంటే ఇది నాట్ ఈవెన్ తెలుగు రాష్ట్రాల మీదే కాదు, ఆంధ్రప్రదేశ్ మీదే కాదు, మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా మేబీ అలాగే ఉండొచ్చు. ఇక్కడ రష్యాతో మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి, కానీ రష్యాతో చాలా స్ట్రాంగ్గా ఎప్పుడు ఇంతకుముందు 72 ఏదైతే యుద్ధం ఉందో దానికి 72 వార్ అప్పుడు కూడాను భారతదేశానికి రష్యా చాలా స్ట్రాంగ్గా నిలిచింది. కానీ అలాంటి రష్యాతో మనం కొంత విడిపోతున్నట్లుగా, కొంత స్ట్రాంగ్ సంబంధాలు లేకుండా మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. అసలు ఇక్కడ మెయిన్గా మన ఉద్దేశం ఏంటంటే, భారతదేశానికి అతి సమీపంలో ఉన్న, అతి దగ్గరగా ఉన్న ఏషియా కంట్రీలో మనతో పాటు మనకు ధీటుగా మనలాగే అభివృద్ధి అవుతున్న దేశం, మనకన్నా కొంచెం ముందున్న దేశం చైనా. ఆ చైనాతో ఎందుకు మనం సత్సంబంధాలు కలిగి ఉండకూడదు? చైనాతో ఎందుకు ఫ్రెండ్లీగా ఉండకూడదు? ఎందుకంటే మనము వాళ్ళు చాలా చాలా దగ్గరగా ఉంటాం. చైనా అలాగే భారతదేశం చాలా దగ్గరగా ఉంటాం. వాళ్ళ దగ్గర ఉండే అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ, వాళ్ళు తీసుకునే నినాదాలు కానీ, ఇవన్నీ కూడా స్కిల్స్ కానీ, ఇవన్నీ మనం ఎందుకు షేర్ చేసుకోకూడదు? మన దగ్గర ఉన్న స్కిల్స్ వాళ్ళు ఎందుకు షేర్ చేసుకోకూడదు? సో ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ప్రపంచం మొత్తంలో కూడాను టాప్ 10 పాపులేషన్ కంట్రీస్ చూసినట్లయితే మనది, చైనాది మొట్టమొదటిగా మనమే ఉన్నాం. సో ఇదంతా కంట్రీస్, ఇవన్నీ కూడాను చాలా డెవలప్మెంట్ దగ్గరగా ఉన్న ప్రాంతాలు. ఇక్కడ మన జనాభా చూసుకున్నట్లయితే 142.9 కోట్ల జనాభా ఉంది. చైనా జనాభా 142.6 కోట్ల జనాభా ఉంది. అంటే ఇక్కడ మ్యాన్ పవర్ ఉంటుంది, ఎకనామికల్ గ్రోత్ ఉంటుంది, టెక్నికల్ ఉంటాయి. మన ఆలోచనలు వాళ్ళకి, వాళ్ళ ఆలోచనలు మనకి. ఎందుకు
మనం ఎక్స్చేంజ్ చేసుకోకూడదు? ఎందుకు ఫ్రెండ్లీగా చైనాతో ఉండకూడదు? చైనాతో ఫ్రెండ్లీగా ఉంటే ఏం జరుగుతుంది? చైనాతో ఫ్రెండ్లీగా ఉంటే డెవలప్‌మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనేది సో ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. సో మరొకటి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారో అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని బీజేపీతో కలిసి అలయన్స్‌లోకెళ్తే డెవలప్‌మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మోడీ అయితే విజన్ ఉన్న నాయకుడు. చంద్రబాబు నాయుడు కూడా విజన్ ఉన్న నాయకుడు అనేది ఎన్నికల ప్రచారంలో చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ రావాలి, బాబు రావాలి, జాబ్ రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి, పాలన మారాలి, బీజేపీ ఎన్డీఏ అలయన్స్ రావాలి అని కూడా చెప్పారు. జగన్ అన్న అంటే అభివృద్ధి అని కూడా చెప్పారు. కానీ ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ముగ్గురు వైసీపీ గాని, టీడీపీ గాని, జనసేన గాని వీళ్ళు ఎవరైనా సరే ఢిల్లీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడే కన్నా కానీ మనం అజమాయిషీ చేసో వాళ్ళ దగ్గర నుంచి గట్టిగా మాట్లాడు ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ గ్రాంట్లు కానీ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ కాకినాడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవడం కానీ అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంటు మచిలీపట్నం ఓడరేవుల డెవలప్మెంటు విశాఖపట్నం ఓడరేవుల డెవలప్మెంటు కాకినాడ పోర్టుల డెవలప్మెంటు అలాగే దుగ్గిరాజపట్నం పోర్టు ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్ ఇవన్నీ కూడాను మనం గట్టిగా బలంగా పోరాడి తెచ్చుకునే శక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు చాలా బలమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా చాలా బలమైన నాయకులు బలమైన వ్యక్తులు. ఏదైనా సరే చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతారు. మోడీతో చాలా స్ట్రాంగ్గా మాట్లాడాలి కానీ ఇక్కడ మాట్లాడకుండా ఈయన టైం వచ్చినప్పుడు జనసేన టైం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్, టీడీపీ టైం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి టైం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడాను మోదీకి పాదాక్రాంతం అవుతున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు ఎక్కడ వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన గ్రాంట్లు ఎక్కడ వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అభివృద్ధి పథకాలు ఎక్కడ వస్తున్నాయి, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కడ వస్తున్నాయి, ఐటీ హబ్బులు ఎక్కడ వస్తున్నాయి అనేది కూడా వీళ్ళ ముగ్గురితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క ప్రజలు కూడాను ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సో ఖచ్చితంగా జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.